హదీసులో వస్తుంది, బాగా ఖురాన్ పారాయణం చేసేటువంటి కారి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, ఆదము పుత్రుడా, నీకు సుందరమైనటువంటి గాత్రాన్ని ఇచ్చాను, నీ స్వర్ణం అతి మధురంగా ఉండేటువంటిది. అందుకే నేను ఖురాన్ని ఎంతో అమృత పారాయణంగా పాటించేటువంటి వాడిని, ఎంతో వినయంగా ప్రజలందరూ వినేటువంటి వాళ్ళు, నేను నీ ఖురాన్ గ్రంథాన్ని ప్రజలకు వినిపించాను. అంటే ఇప్పుడు ఆలిం అనుకోండి, దాయి అనుకోండి, ఒక ప్రసంగికుడు అనుకోండి, ఎవరైనా సరే వీరి గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, ఆదాము పుత్రుడా, నువ్వు ఎన్ని చేసావు, ఎందుకంటే ప్రజల్లో అబ్బో ఫలానాయన బాగా ఖురాన్ చదువుతాడు, ఫలానాయన బాగా బయాన్ చదువుతాడు, ఫలానాయన మంచి జ్ఞానవంతుడు అని అనిపించుకోవాలని, ఒక మంచి ఆలిం అనిపించుకోవాలని, ఒక కారి అనిపించుకోవాలని, ఒక హఫీజ్ అనిపించుకోవాలని చేసావు తప్ప నీవు నా ప్రసన్నత కోసం చేయలేదు. అవును ఆదాము పుత్రుడా, నువ్వు ప్రజల్లో పేరు పలుకుబడుల కోసమే చేశావు. ఫలానాయన బాగా ఖురాన్ చదువుతాడు, ఫలానాయన బయాన్ బాగా చెప్తాడు, ఫలానాయన బాగా జ్ఞానం కలిగిన వాడు అని ప్రజల్లో అనుకోవాలనుకున్నావు. ప్రపంచంలోనే అది నీకు ఇవ్వటం జరిగింది. దీనికి మేము సాక్ష్యం. దైవదూతల రైతుని నరకంలోనికి వేయండి. సోదరులారా, ఆలోచించండి. దైవ మార్గంలో ప్రాణాలు సమర్పించిన, దైవ మార్గంలో ధనం ఖర్చు చేసిన, దైవ మార్గంలో దైవ ప్రసన్నత కోసం ఖురాన్ చదివిన, బయాన్లు చెప్పిన, సంకల్పం తేడా ఉంటే అతడు నరకవాసి. సోదరులరా, చేసే ప్రతి పని అల్లాహ్ ప్రసన్నత కోసం చిన్నదే, రహస్యంగా. ఏ విధంగా లైలతుల్ ఖద్ర్ శ్రేష్టమైనటువంటి రాత్రో 1000 నెలల కంటే శ్రేష్టమో, కానీ ఏ రాత్రిలో ఉంటుందో కూడా తెలియదు. అలానే నిజంగా అల్లాహ్ ప్రసన్నత కోసం నువ్వు చేసే పనులు కుడి చేతితో చేసింది ఎడమ చేతికి కూడా తెలియకుండా రహస్యంగా చేయి. పదవుల కోసం, పేరు కోసం, కీర్తి ప్రతిష్టల కోసం, ప్రజల్లో పేరు పలుకుబడుల కోసం చేస్తే భయంకరమైనటువంటి నరకాగ్ని, పరలోక సాఫల్యం లేదు. సోదరులారా, ఎన్నో విషయాలు ఉన్నాయి. మరో సందర్భంలో ఇన్షా అల్లా నేను మీ ముందు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఆ పరలోక సాఫల్యానికి ఇహలోకంలోనే కొన్ని సాధనలు చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ రియాకార్యం నుండి మనందరినీ కాపాడుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ ఘోరమైనటువంటి పాపాల నుంచి కాపాడుగాక. సంపూర్ణమైనటువంటి విశ్వాసము, సదాచరణ చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక. నీతిమాలిన పనుల నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని కాపాడుగాక. కోపం వచ్చినా క్షమించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆజ్ఞలను పాలించే వారిగా మనల్ని చేయుగాక. నమాజును స్థాపించేవారుగా మరల్చుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మార్గంలో ఖర్చు చేసే భాగ్యాన్ని అల్లాహ్ మనకు ప్రసాదించుగాక. విశ్వాసము, సదాచరణతో కూడిన దీర్ఘ జీవితాన్ని అల్లాహ్ మనకు ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దుఆ చేస్తున్నాను. అల్లాహ్ ఎవరైతే ఈ సమావేశం కృషి చేశారో, ఎవరైతే ధన రూపేణ, సమయ రూపేణ, శక్తి రూపేణ సహకరించారో, అల్లాహ్ వారందరి కార్యాలను స్వీకరించు వల్ల, మమ్మల్ని అందరినీ నరకం నుంచి కాపాడు వల్ల, మమ్మల్ని అందరినీ పురుషురాతని క్షణికమైన వేగంతో దాటే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల, ఇక్కడ ఏ విధంగా సమీకరించబడ్డామో స్వర్గంలో ఆ విధంగా సమీకరించబడేటువంటి భాగ్యాన్ని అల్లాహ్ మా అందరికీ ప్రసాదించు వల్ల, నీ ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానం ప్రకారం జీవించే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల, అతి శ్రేష్టమైన స్వర్గంలో ప్రవేశించే భాగ్యాన్ని అల్లాహ్ మా అందరికీ ప్రసాదించు. దైవదూతల సమావేశంలో మమ్మ గురించి ప్రస్తావించు. ఆమీన్ సుమామీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్. అస్సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.